హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతికని ఇంటికెళ్ళి ఫైనల్‌గా ఈరోజైతే మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి, రియాన్సీ 'రఘుకుల తిలక' సాంగ్ పెట్టు డాన్స్ ఏస్తా అని చెప్తే, ఆ సాంగ్‌కి అలా స్టెప్స్ ఏస్తుందనమాట. ఈమెకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో, సాంగ్స్ వచ్చాయంటే మాత్రం ఇంకా కాళ్ళు చేతులు ఆడవనమాట. ఇలా ఎగురుతూనే ఉంటుంది. చాలామంది ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ చాలా బాగుంది అక్క అని చెప్పి. మా ఫ్యామిలీని, మా రిలేటివ్స్‌ని అందరినీ పరిచయం చేద్దాం డైరెక్ట్ ఇలా అనిపిస్తుంది. బట్ నేను వీడియోస్ అన్నీ తీసేసి లాస్ట్‌లో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అనమాట. ఇంకా అంత ధైర్యం రాలేదు డైరెక్ట్‌గా మాట్లాడే అంత. ఇక్కడ వచ్చేసి మోటులో మా మరిది వాళ్ళ, అంటే మా అత్త వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇల్లు అనమాట. మా మరిది వాళ్ళ ఇల్లు ఇది మోటు దగ్గర, అంటే పొట్టిపల్లి దగ్గర పక్కన అనమాట. అందరం ఈ పొట్టిపల్లి దేవరాజ్ చూసేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంటికి. ఇంటికి రావడం ఆలస్యం, మా అత్త చేనులో పనుందని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందనమాట. మేము వంట చేసేసాము. ఇక్కడ మళ్ళీ వచ్చి వాళ్ళు వంట తినేసి మళ్ళీ చింతకాయలు కోయడానికి వెళ్ళారనమాట. ఉప్పు తొక్కు అంటారు కదా, చింత తొక్కు అని కూడా అంటారు. సో, అది చేయడానికి చింతకాయలని కోయడానికి మా అత్త, మా తోడికోడలు వాళ్ళ అమ్మ, మా మరిది, మా మామ అందరు ఇక్కడ ఇలా కోస్తూ ఉన్నారనమాట. వాటిని కోసేసి చింతతొక్కు ప్రిపేర్ చేస్తారు. బాగా పండు మాగినవి ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేసి అవి చింతపండు మనకి యూజ్ అవుతుంది కదా చింతపండు. సో, అది అలా చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి మా అత్త మామ ఎంత కష్టపడుతున్నారో, లాగి లాగి కోస్తున్నారనమాట. ఇదంతా చేసి చింతతొక్కు చేసి మొత్తం రిలేటివ్స్కి అందరికీ దానం చేస్తారు. బకెట్లు చేస్తారనమాట చింతతొక్కు. 2-3 బకెట్లు చేశారు లాస్ట్ ఇయర్ కూడా. మొత్తం రిలేటివ్స్ ఉంటారు కదా కొంతమంది, టౌన్లో సిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళకందరికీ అలా కొంచెం అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్ల గ్యాంగ్ అందరూ, అక్క నన్ను వీడియోలు పెడతావా యూట్యూబ్లో అని అడుగుతున్నారు. ఈ గ్యాప్లో మా చోటు బాబు రేణిగాయలు అయితే తీసుకొచ్చారనమాట. మాకు రేణిగాయల చెట్టు ఉంది, చింత చెట్టు ఉంది. ఈ చింత చెట్టు వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే చింత తొక్కు బాగా వస్తుంది అండ్ చింతపండు కూడా వస్తుంది అనమాట. నాకు చింత తొక్కు అంటే చాలా ఇష్టం. ఆ పచ్చడితో చేస్తాను, అది చాలా బాగుంటుంది నాకు. నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ అన్ని గంపలు ఎత్తేసుకొని మా మామ అయితే ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళే దారిలో ఇలా మేకలు వస్తే వాటికి కూడా ఇలా వీడియో తీశాను అనమాట. కొంచెం పక్కనే మా ఇంటి నుంచి ఈ చింత చెట్టు కొంచెం డిస్టెన్స్, జస్ట్ 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ కూడా పడదు, 3 మినిట్స్. చింతకాయలు కోయడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ మళ్ళీ ఏరుపంచుకొని అవన్నీ తీసేసి మళ్ళీ తొక్కడం ఇంకొక ఎత్తు అనమాట. మా అత్త మామ కష్టాజీవులు కాబట్టి సరిపోతుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట ఇద్దరు. ఎర్రవేడ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. మా మరిది వాళ్ళు గచ్చిబౌలిలో పీజీ ఉందని చెప్ప కదా, వాళ్ళే వీళ్ళనమాట. వీళ్ళు వచ్చేసి గచ్చిబౌలిలో దిగేశారు, నేను వచ్చేసి జేవిఎస్ దిగేశాను. మా ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నారు. క్వార్టర్స్కి అయితే వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.